దేశ రాజకీయ న్యాయ వ్యవస్థ, ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చేర్పులు ఆకస్మికంగా చేసే అవకాశం జరగనున్నది. విశ్వావసు నామ సంవత్సరాది లోపుగా ఈ క్రోధినామ సంవత్సర పూర్వార్ధంలో మరియు ఉత్తరార్ధంలో కూడా కొన్ని విద్వేషాలు ఎక్కువయ్యి వచ్చే విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాటికి అన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. 24/2026 నుంచి 31/8/2026 లోపల ప్రధాని మంత్రి పదవులలో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. ఏదేమైనా భారతదేశ జన్మ జాతక ప్రకారం 2027 నుండి 2030 వరకు కూడా ప్రపంచ దేశాలలో మన దేశం మాత్రం అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని, తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది. ఇక ఏకాదశ భావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ భావం పార్లమెంటు, కామర్సు, సహజ వృద్ధి రేటు, అలాగే లగ్నాత్ ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉండడం, నక్షత్రాధిపతి రాహువు కూడా, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉండటం వల్ల నౌకాయానం, ఎయిర్పోర్ట్లు, ప్రైవేటు వ్యక్తుల ఇన్వెస్ట్మెంటు కొంత ప్రభుత్వ భాగస్వామ్యంతో జరగబోతూ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటీకరణ, జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది. ప్రజలకు